ఫ్రెండ్స్ ఇప్పుడు హ్యాండ్స్ చూద్దాము. అసలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. నెక్ మాత్రమే కాదు ఫ్రెండ్స్, చూడండి హ్యాండ్స్ కూడా చక్కగా నెక్ లానే కట్ వర్క్ వచ్చింది. చక్కగా ఒకటి సూర్యుడు ఒకటి చంద్రుడు అలా వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో చాలామంది ఇదే డిజైన్ మాకు మగ్గంలో కావాలంటున్నారు. మగ్గంలో కూడా అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్, ఎక్సలెంట్గా ఉంది. అది కూడా నాకు ఆర్డర్ ఉంది. నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా మీకు అది కూడా నేను మెన్షన్ చేస్తాను. చూసారా చాలా బాగుంది కదా. ఇప్పుడు మనము నెక్ ఫ్రంట్ చూద్దాము ఫ్రెండ్స్. ఇది శారీ అంతా ఇలా రెడ్ కలర్ వచ్చింది, బార్డర్ ఏమో ఇట్లా బ్లూ వచ్చింది. ఇదిగోండి పళ్ళు బ్లూ వచ్చింది. దీని మీద ఉన్న క్లాత్ మీద వద్దని చెప్పి వాళ్ళు బ్లౌజ్ తెచ్చుకున్నారు. వీళ్ళు రెగ్యులర్గా మనకి ఇస్తుంటారు. రీసెంట్గా 3 days బ్యాక్ కూడా 3 sarees ఇచ్చారు. తన సిస్టర్ హైదరాబాదు, తిని బ్లౌజెస్ నచ్చి ఇంకా వాళ్ళ సిస్టర్ కూడా మనకి కంటిన్యూగా ఇస్తున్నారు. ఇంకా తినే తీసుకొస్తుంది. వీళ్ళది తెనాలి మారిస్పేట. అండ్ బాగా ఇస్తున్నారు ఈ మధ్య రెగ్యులర్గా 3-4 2 అట్లాగా. ఈసారి కూడా మొన్న తీసుకెళ్ళిన వెంటనే మళ్ళీ 2 sarees తీసుకొచ్చారు. వితిన్ 2 daysలో జ్యువెలరీ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. పాప ఎప్పటి నుంచో అడుగుతుంది అమ్మాయి జ్యువెలరీ డిజైను, కానీ ఏ శారీకి సెట్ అవ్వట్లేదు. ఈ శారీకి ఇంకా వేస్తా అన్న, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ బ్లూ కదా. కానీ తను ఎన్ని రోజులు వెయిట్ చేసిందో అంతకంటే ఎక్కువగా ఎంత బాగుందో మీరే చూడండి. కంప్యూటర్ డిజైన్స్ సెలెక్ట్ చేసుకున్నారు. 2కి కంప్యూటర్ డిజైన్స్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇంకా శారీస్ ఉన్నాయంట, బాగా కాస్ట్లీ శారీస్ ఉన్నాయండి. ఇవి తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు నేను అవి తీసుకెళ్తాను, అవి తీసుకొస్తాను అని చెప్పి అన్నారు. అసలు ఎంత బాగుందంటే అసలు మీరు అబ్జర్వ్ చేస్తే అసలు కరెక్ట్గా మనం స్టోన్స్ పెట్టినట్టుంది. మామూలుగా ఒక దాంట్లో రెడ్ ఒక దాంట్లో గ్రీన్ అట్లా పెట్టచ్చు. ఈ కస్టమర్ని అడిగాను, వద్దులేండి మళ్ళీ వేరే కలరు యాడ్ చేయొద్దు, సేమ్ శారీ కలరే వేసేయండి అన్నారు. అసలు ఎంత బాగుందంటే ఇంకోటి అబ్జర్వ్ చేయండి, వెనకటి జ్యువెలరీకి ఇట్లాగా సున్నాలు తల్లో పెట్టుకునేవాళ్ళు, లేకపోతే సూర్యుడు చంద్రుడు వాటికి యూజ్ చేసేవాళ్ళు. ఈ బయటది ఈ రెడ్ లోపల రెడ్ బయట గోల్డ్ అబ్జర్వ్ చేశారా, ఇట్లా స్క్వేర్ లాగా వచ్చింది, బాక్స్ లాగా. వెనకటి జ్యువెలరీకి ఆ మోడల్ వచ్చేది. అసలు సేమ్ ఎంత రియాలిటీగా ఉందంటే అంత రియాలిటీగా ఉంది. చాలా బాగా వచ్చింది. నెక్కి కట్ వర్క్, ఫ్రంట్కి కట్ వర్క్, హ్యాండ్స్కి కట్ వర్క్ వచ్చింది. చాలా ఎక్సలెంట్గా ఉంది. అసలు మీకు ఫోన్లో కంటే విడిగా అలా చూస్తే ఏమన్నా రాళ్ళు పెట్టి స్టిచ్ చేశానేమో అన్నంత ఫీలింగ్ వస్తుంది. ఈ చుట్టూరేమో చక్కగా రెడ్ వచ్చింది, చుట్టూరేమో రౌండ్ రాళ్ళు, ఈ బయటదేమో పలకరాళ్ళు లాగా మోడల్ వచ్చింది. అసలు ఫ్రంట్ కూడా చూడండి ఎంత బాగుందో. అసలు నాకైతే ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చింది. మీ శారీ ఇట్లా సింగిల్ కలర్ అయినా చక్కగా ఇలా వేయించుకోండి, లేదు సెకండ్ కలర్ ఉన్నా కూడా వేసినా కూడా బాగుంటుంది, ఆ లుక్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం హ్యాండ్ చూద్దాము. హ్యాండ్ వచ్చేటప్పటికి ఇది నైట్ అంతా మేల్కొని చేశాను ఫ్రెండ్స్, ఎందుకంటే అర్జెంట్ బ్లౌజెస్ చాలా ఉన్నాయి. నేను స్టేటస్లో కూడా పెట్టాను. 4:30కి ఫోన్ చూపించాను అండ్ 2కి చూపించాను. ఇదిగోండి అసలు హ్యాండ్ కూడా చూడండి ఎంత బాగుందో. హ్యాండ్ కూడా కట్ వర్క్ వచ్చింది. వీళ్ళది 8 inches. ఇంక నేను పైన బుటీస్ ఇచ్చేసాను. అసలు నాకు మాత్రం ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చింది. చాలా చాలా ట్రెడిషనల్గా ఉంది. ఇప్పుడు కోలం డిజైను తర్వాత ఇంకా ఈ డిజైన్ ఇప్పుడు వేయించుకుంటున్నారు ఫ్రెండ్స్. కోలం వేయించుకున్న వాళ్ళు ఇది వేయించుకుంటున్నారు. తప్పకుండా ఇది మీరందరూ వేయించుకుంటారని అనుకుంటున్నాను. ఎంత ఫినిషింగ్ నీట్గా ఉండాలి. అసలు షేప్ చూసారా, సూర్యుడు చంద్రుడు షేప్ సేమ్. అసలు యాజ్ యూజువల్ జ్యువెలరీ బిళ్ళలు తీసుకొచ్చి దించినట్టుంది కదా. అసలు ఇదంతా ఎంత ఎత్తుకుందంటే మీరు డైరెక్ట్గా చూస్తే మీకు అర్థమైద్ది. ఎంత ఫినిషింగ్ కరెక్ట్గా రావాలంటే తప్పకుండా స్క్రీన్ మీద నా ఫోన్ నెంబర్కి కాల్ చేసి అడ్రస్ డీటెయిల్స్ కనుక్కొని ఆర్డర్ ఇస్తారని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, చాలా బాగుంది. నెక్స్ట్ వీళ్ళదే మనం సెకండ్ బ్లౌజ్ చూద్దాము. దానికి నెట్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు, ఫ్లవర్ ప్యాటర్న్ అనమాట. అది కూడా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, అది కూడా చూసేద్దాం, వచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇది శారీ అంతా ఇలాగా పిచ్చివాయి డిజైన్ వచ్చింది. లోటస్ అండ్ ఆవు ఇట్లాగా ఆవు థీమ్ ఉన్నది చూపించమన్నారు.
అండ్ ఆవు నేను హ్యాండ్స్కి వేస్తా అన్నాను. ఈ లోటస్ డిజైను వేరే డిజైన్ ఉందండి, అది ఇది కలుపుదామంటే సరే అన్నారు. అసలు ఎంత బాగుందంటే డిజైను శారీ కంటే బ్లౌజే హైలైట్గా ఉంది. ఒకసారి లుక్ వేసేయండి, చాలా బాగా వచ్చింది కదా, పెయింటింగ్ లాగా ఉంది కదా ఫ్రెండ్స్. కింద చక్కగా కట్ వర్క్ రానిచ్చేసాను. అసలు ఆవు చూడండి, సేమ్ ఇక్కడ ఒక కాలు పైకెత్తినట్టు, ఇక్కడ ఒక కాలు పైకెత్తినట్టు, అసలు ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో చూడండి. చూడండి యాస్టీజ్గా. ఇంకా ఇక్కడ ఈ ప్రింటింగ్ ఆవు మీద ఇది మనవే బాగుంది. ఇక్కడ బాడీనేమో ఆవు వచ్చింది, తలేమో కొంచెం తేడాగా ఉంది షేపు, కానీ మంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఆవు కొమ్ములేంది, కాలికి గిట్టలతో సహా ఎంత నీట్గా ఉందో. తామర పువ్వు కూడా మొత్తం పింక్ ఫ్రెండ్స్, ఈ లోపల గ్రీన్ ఇచ్చాడు మిషన్లో, కానీ వీళ్ళ శారీలో చక్కగా ఆఫ్ వైట్ ఉంది. ఇంకా నేను దగ్గరుండి మళ్ళీ థ్రెడ్ అనేది మార్చానమాట. ఎంత న్యాచురల్గా ఉందో మీరే చూడండి. ఎట్లా ఉంది ఫ్రెండ్స్, బాగుంది కదా. ఇంత ఫినిషింగ్ నీట్గా ఉండాలి అనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద నా ఫోన్ నెంబర్ కనబడుతుంది. నా ఫోన్ నెంబర్కి కాల్ చేసి మా అడ్రస్ డీటెయిల్స్ కనుక్కొని ఆర్డర్ ఇస్తాననుకుంటున్నాను. ఇవి కూడా ఈ ఆవులు కూడా ఎదురు బొదురు వచ్చేటట్టు వేశాను, ఎందుకంటే హ్యాండ్కి కరెక్ట్గా ఉంటుంది. ఇట్లా ఎదురు బొదురు వేస్తే బాగుంది కదా. నేను ఇంక బుట్టీస్ కూడా పింకు, గోల్డ్, గ్రీన్ రానిచ్చాను. నాకు అసలు ఈ లోటస్ భలే బాగా నచ్చింది. ఎంత న్యాచురల్గా ఉండాలంటే అంత న్యాచురల్గా ఉంది చూడండి కదా. ఇప్పుడు మనము నెక్ వేరే డిజైన్ లోటస్ పెట్టాము, సైడ్నేమో ఈ ఆవు వేసాము. ఇంకెందుకు కావాల్సిన అది కూడా చూసేద్దాం, వచ్చేసేయండి ఫ్రెండ్స్. బ్యాక్ నెక్ అయిపోయింది, ఇంకా అసలు చూడండి మీదే ఆలస్యం. చాలా బాగా వచ్చింది కదా. ఇది ఒక డిజైను, ఓకేనా, ఇంతవరకు ఒక డిజైను. ఇంకా సెట్ అవ్వాలి కదా హ్యాండ్కి బ్యాక్కి, అందుకని ఆ హ్యాండ్లో ఉన్న బంచ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టానమాట. బాగుంది కదా. యాక్చువల్లీ దీని మధ్యలో కూడా గోల్డే వస్తుంది ఫ్రెండ్స్, మిషన్లో ఇవ్వడమే మనకి ఇలా ఇచ్చి ఇక్కడ గోల్డ్ ఇచ్చాడు. కానీ వీళ్ళ శారీకి చూస్తే ఇక్కడ మధ్యలో వేరే కలర్ వచ్చింది, గోల్డ్ లేదు. ఇంకా యాస్టీజ్గా అయితే బాగుంటుంది అని చెప్పి నేను ఇక్కడ నించొని మిషన్ దగ్గర నించొని ఈ కలర్స్ వరకు ఆపాను. ఇంకోటి మెయిన్ హైలైట్ ఏంటంటే ఈ అవుట్లైను, ఈ కాలి గిట్టలు, తోక అవుట్లైను, ఈ కొమ్ములు మొత్తం బ్లాక్ ఇచ్చేసాడు, ఓకేనా, ఎందుకంటే న్యాచురల్గా ఉండటానికి. కానీ మనం ఇది బాగా డార్క్ బ్రౌన్, అసలు దవ్వుకొని చూస్తే బ్లాక్ లాగా ఉంటుంది. డార్క్ బ్రౌన్ మీద ఈ అవుట్లైను బ్లాక్ అయ్యేటప్పటికి కనిపించలే. హ్యాండ్కి ఒక హ్యాండ్కి వేశాను, అస్సలు కనిపించట్లే అవుట్లైన్. ఇంకా మళ్ళీ నించొని ఇదంతా గోల్డ్ పెట్టుకొని ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ బ్లాక్ రానిచ్చి, మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి గోల్డ్ రానిచ్చి, మళ్ళీ ఇక్కడ వచ్చేటప్పటికి బ్లాక్, మళ్ళీ ఈ లోపల మీకు వైట్ మీద వచ్చింది కాబట్టి మీకు బ్లాక్ కనపడిద్దని మళ్ళీ కన్ను, ఈ మూతి కొంచెం న్యాచురల్గా ఉండాలని చెప్పి మళ్ళీ బ్లాక్, మళ్ళీ ఇక్కడికి రాగానే మళ్ళీ గోల్డ్, అలాగా అసలు దిమ్మ తిరిగిపోయింది. నించోని కలర్స్ మార్చుకుంటూ ఎవ్వరూ ఇంత సాహసం చేయరు, అలా మిషన్ ఆన్ చేసి వచ్చేస్తారు. కానీ మేము చేసామంటే వంక పెట్టకుండా ఉండాలి, వర్క్ తెలిసిన వాళ్ళు చూసినా కూడా బాగుందనేటట్టు ఉండాలి అనేది నా కాన్సెప్ట్ అనమాట. మొత్తానికి చాలా బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఇది తామర గింజల్లాగా వచ్చింది మొగ్గ, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ డిజైన్ బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు వేరే వాళ్ళ డిజైను, వేరే వాళ్ళ శారీ చూద్దాం. మీరు ఇలానే కంటిన్యూగా చూడాలి, మంచి మంచి డిజైన్ బాగుంటున్నాయి, ఫినిషింగ్ బాగుందంటే కంపల్సరీగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.